మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలింగాపూర్లో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటే సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. ఉప్పలింగాపూర్ బ్రిడ్జి వద్ద హల్దీ ప్రాజెక్టులో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడంతో స్పందించిన ప్రభుత్వం హల్దీ ప్రాజెక్టులోకి సాగునీరు విడుదల చేసిందని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. సకాలంలో సాగునీరు విడుదల చేసిన ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హల్దీ ప్రాజెక్టులో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టామని, తర్వాత నేడు హల్దీ ప్రాజెక్టులోకి నీరు విడుదల చేయడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని ఆమె అన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, కృష్ణగౌడ్, శ్రీనివాస్ గౌడ్, నర్సింలు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా అండి ఈరోజు రైతులంతా కూడా పంటలు పండి ఏదైతే వేస్ట్ అయినటువంటి పంటలు లేని వాటన్నిటిని కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఈరోజు రావడం జరిగింది. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు ఇదే ప్రాంతం నుంచి నేను ఇసుక ఏదైతే ఉందో తీస్తూ ఉన్నారు, దాన్ని నిరోధించండి అని చెప్పేసి పాదయాత్ర చేయడం, అంటే ఆ రోజు అంటే కొంచెం నీళ్ళు లేకుండా మరి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు మళ్ళీ ఇదే వాగు దగ్గర నిండుగా ఉన్నటువంటి గంగమ్మని చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలి, రైతు పంటలన్నీ కూడా సస్యశ్యామలకు కావాలన్న ఆలోచనతోనే ఈరోజు మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన మల్లన్న సాగర్ని నిర్మించి అక్కడ నుంచి కొండపోచవ ద్వారా మనకు నీళ్ళు అందించడం జరుగుతుంది. గత 2 years నుంచి కూడా ఇదే విధంగా రైతులందరూ కూడా అడుగుతూ ఉంటే మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారు మంత్రి గారి నాయకత్వంలో మనకు నీళ్లు రిలీజ్ చేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా మంత్రి గారిని కోవడం జరిగింది, నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని చెక్ డ్యామ్స్ అన్ని కూడా నిండి కుండలాగా ఉన్నాయి. నిజంగా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేడిగడ్డ కానీ అదేవిధంగా మరి అసెంబ్లీలో మొన్న మనం కొండపోచమ్మ నుంచి నీళ్ళు వదలాలి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఎందుకంటే మేము ఆ మధ్యలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అదేవిధంగా రైతులు కూడా మాకు నీళ్ళు వదలాలా, లేకుంటే మేము వేసుకునేటువంటి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు ఇమీడియట్గా అసెంబ్లీలో 0 hourలో మరి పైన మనం రేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 0.3 TMC ఆఫ్ వాటర్ని కనుక కొండపోచమ్మ నుంచి రిలీజ్ చేసినట్టయితే మన హల్దీ ప్రాంతంలో ఉన్నటువంటి హల్దీ బాగు కానీ అదేవిధంగా హల్దీ మన ఏదైతే ఉందో హల్దీ డ్యామ్, అదేవిధంగా దాని ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్స్ అన్ని కూడా నింపి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా మనం అడిగిన నెక్స్ట్ డేనే మనకు నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఆ నీళ్ళంతా కూడా ఈరోజు మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి 5 days పడింది, 6 days. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెక్ డ్యామ్స్ దాదాపు 9 చెక్ డ్యామ్స్ మన నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎల్దుర్తి నుంచి స్టార్టింగ్ మన ఎల్దుర్తి